మీరు 10 నిమిషాల దాకా 9ంటికి బయటకెళ్ళండి సార్. నేను వస్తా రాలక్ష్మి రెడీ అయి ఉండు, స్నానానికి నీళ్ళు పెట్టు, నేను అద్దె కారు మాట్లాడుకొని వస్తా అని బయటకెళ్ళింది సార్. 9:10కి చేసిన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇంత గట్టిగా సంతోషంగా నిర్ణయం తీసుకొని మేము ముందే బ్యాంక్ అకౌంట్ తీయించుకున్నాం, అన్ని పేపర్స్ అన్ని రెడీగా పెట్టుకున్నాం. వెళ్ళాలన్న క్రమంలో నువ్వు స్విచ్ ఆఫ్ చేసుకుంటే ఎందుకని నాకు భయం వేసింది సార్. 9:30 దాకా ప్రయత్నించిన, అసలు చేసుకోడే గట్టి నిర్ణయం తీసుకునేవాడు మా ఆయన గురించి నాకు తెలుసు. స్విచ్ ఆఫ్ వస్తే మా ఊరు మాజీ ఎంపీటీసీ ఉన్నటువంటి సందీప్ రెడ్డి గారికి ఫోన్ చేసిన నేను. ఫోన్ చేస్తే అవునమ్మా స్విచ్ ఆఫ్ వస్తుంది మంది, ఈ టైంలో చేసుకోడు, అసలు కిడ్నాప్ అయిందని నాకు అర్థమైంది, తెలిసింది, వార్త కూడా తెలిసింది. ఎవరు ఆయన మీకు ఎక్స్ గా నామినేషన్? లేదు మా ఊరు మాజీ ఎంపీటీసీ. ఓకే. ఎక్స్ ఉన్న ఆయన కూడా పేరు ఉట్కూరు సందీప్ రెడ్డి. ఇద్దరు సందీప్ రెడ్డిలేనా? ఓకే. ఈయన మాజీ ఎంపీటీసీ ఉట్కూరు సందీప్ రెడ్డి. అయితే అవునమ్మా నువ్వు బయటకు వెళ్ళక అసలు సారు మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సార్తో ఫోన్ మాట్లాడిస్తా అన్నాడు. సార్ కలిపారు. సార్ కలిపిన తర్వాత మళ్ళా సిఐ గారికి ఎస్ఐ గారికి ఫోన్ చేసి మరి ఇట్లా గిరిని అభ్యర్థిని ఇట్లా నామినేషన్ వేయబడి పట్టుకపోయారు, పరిస్థితి ఏంది, ఆ అమ్మాయికి సెక్యూరిటీ కల్పించాలి, నామినేషన్ వేయాలి, బాధ్యత గల పౌరురాలుగా ఆమె వేయకూడదా అని మాట్లాడించి నువ్వు అక్కడే ఉండమ్మా సెక్యూరిటీని పంపిస్తా అన్నారు. పంపిలే. ఇంకా తిప్పర్తి ఎస్ఐ గారు అన్నారు నువ్వు నకరికల్లా కంప్లైంట్ ఇచ్చి వెళ్ళండి అమ్మ నామినేషన్ వెయ్యి అని నాకు చెప్పిండు. మా భర్తనే ఎత్తుకపోయారు, నన్ను ఏం చేస్తారో నాకు భయం ఉంది సార్, నేను బయటకు వెళ్ళలేను అని నేను అన్నా. అంటే భూపాల్ రెడ్డి సార్ గారు బయటకు వెళ్ళకమ్మా మేము సెక్యూరిటీని పంపిస్తున్నామని సార్ వాళ్ళు వచ్చి అక్కడ కారు పంపి నా పిల్లల్ని నేను తీసుకొని బయలుదేరినాం. ఆయన ఆ క్రమంలో కూడా సిఐ ఎస్ఐ గారు ప్రొటెక్షన్ ఉన్నది, బెటాలియన్ ఉన్నది. అందరి మధ్యలో కూడా వచ్చి ఇట్లా సందీప్ రెడ్డి వర్గం వచ్చి ఇట్లా అడ్డ బలుగుతురు, లాగుతురు. వాళ్ళ అమ్మ నాన్న సందీప్ రెడ్డి వాళ్ళ అమ్మ నాన్న కూడా వచ్చి మాజీ ఎంపీటీసీని గుంజి అరే నీకెందుకు రా నీకు తిట్టడం జరిగింది. నా కాగితాలు కూడా తిట్టారు సార్. ఏమని తిడుతున్నారు? నువ్వు వేయడానికి నువ్వు ఎందుకు ప్రయత్నిస్తున్నావు, నా కొడుకుని ఇనామస్గా నిలబెట్టాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నాడు. మీకు అంత ధైర్యం అంత బల్పా అని వాళ్ళమ్మ వాళ్ళ నాన్న వచ్చి గుంజుకపోయి నామినేషన్ పత్రాలు గుంజపోతురు. నామినేషన్ పత్రాలను కూడా జింపుకోబోతురు. ఇంకా పోలీసుల సమక్షంలో ఇట్లా బందోబస్తుతో మధ్యలో నన్ను పెట్టి నడిపించి నామినేషన్ వేసిన టైంలో కూడా ఫోటోలు దింపనిస్తలేరు, ఏ చేయనిస్తలే, గబగబా ఫిలప్ చేసి ఇట్లా నింపేయడం, బయటికి పంపించడం, అంత హరాస్మెంట్ చేస్తారు బయట. నామినేషన్ వేసి క్షేమంగా నల్గొండకు వచ్చినాం, ఎస్పీ బంగ్లాకి సార్ వాళ్ళ అక్కడికి వచ్చినాం, కంప్లైంట్ ఇచ్చినాం. సార్ ప్రొటెక్షన్ కల్పిస్తా అన్నారు, బైండ్ ఓవర్ చేపిస్తా అన్నాడు ఆయన నేర చరిత్ర తెలిసి. అయితే నిన్న నైట్ ఎఫ్ఐఆర్ అయింది. చాలా బాధ అయింది సార్.